ఇండస్ట్రీలో ఎంతో మంది తారలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. ఎన్ని జనరేషన్స్ మారినా వారి పేరు చెప్తే తిట్టే గుర్తుపట్టేస్తారు. అలాంటి తారల్లో సిల్క్ స్మిత కూడా ఒకరు. ఆమె జీవితం అందరికీ తెలిసిన పుస్తకమే. పైకలా నవ్వుతూ కనిపించిన ఆమె లోపల ఎంతలా నలిగిందో చాలా తక్కువ మందికి తెలుసు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని సిల్క్ పడిన కష్టం అంతా ఇంత కాదు. ఎన్ని అవమానాలు, ఎన్ని చిట్కారాలు తట్టుకుని ఆమె డాన్సర్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఒకనొక సమయంలో సిల్క్ సాగు కోసమే థియేటర్ కు వచ్చి ఆమె అందాలను చూసి ప్రేక్షకులు తిరిగి వెళ్ళిపోయేవారట. నిర్మాతలు సైతం సిల్క్ తో ఒక్క సాగు పెట్టిస్తే చాలు సినిమా హిట్ అని నమ్మేవారట. అంతలా సిల్క్ తన ఖ్యాతిని పెంచుకుంది. అప్పట్లో ఆమె అందానికి ఫిదా కాని వారు ఉండేవారు కాదట. డస్కీగా ఉన్నా కూడా నవ్వుతూ ఉండే ఆమె ముఖం ఎప్పుడు కలగా ఉండేదట. ఇక ఆమె మేకప్ గురించి అప్పట్లో పెద్ద చర్చలు కూడా జరిగాయట. ఆమె ఎలాంటి మేకప్ వేసుకునేది, ఇలాంటి కాస్ట్యూమ్స్ వాడేది, ఇలాంటి వాటి గురించి స్టార్ హీరోయిన్సే పెద్ద పెద్ద చర్చలే చేసేవారట. ఈ విషయాన్ని బాలు హీరో కాదు, స్టార్ హీరో అయిన నందమూరి బాలకృష్ణ అంతటి వాడే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. బాలయ్య ఏది చెప్పినా బల్ల గుద్దినట్లు నిక్కచ్చిగా చెప్తాడు. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలయ్య సిల్క్ స్మిత మేకప్ గురించి, కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడారు. ఇండస్ట్రీలో మేకప్, కాస్ట్యూమ్స్ విషయంలో సిల్క్ స్మితను దేకొట్టే ఆడదే లేదంటూ చెప్పుకొచ్చారు. అందరికంటే డిఫరెంట్ గా ఆమె కనిపించేదట. ఆమె వాడే మేకప్ ప్రొడక్ట్స్ ఏంటి అని తెలుసుకోవడానికి చాలా మంది హీరోయిన్లు ప్రయత్నించేవారట.